Good evening, friends. So, మనం లాస్ట్ క్లాస్లో కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ డిస్కస్ చేసామండి. కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్లో మనకి డిస్కస్ చేసుకున్నటువంటి కైండ్స్ వచ్చేసి ఓకే కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ డిస్కస్ చేసుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. ఓకే, సో అడ్వర్బ్ అంటే మనము క్రియా విశేషణం అని చెప్పుకున్నాము. So adverb is used to modify verb, adjective and another adverb అని మనం ఎగ్జాంపుల్స్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో టైమ్ ఆఫ్ అడ్వర్బ్ అండ్ ప్లేస్ ఆఫ్ అడ్వర్బ్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మనము టైం గురించి, ప్లేస్ గురించి, ఓకే, సో అడ్వర్బ్ ఆఫ్ టైం అండ్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనము రిమైనింగ్ అడ్వర్బ్స్ని మళ్ళొకసారి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సి ద థర్డ్ టైప్ ఆఫ్ అడ్వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఇక్కడ వర్క్ ఎలా జరిగింది. ఓకే, అంటే అడ్వర్బ్ ఇస్ ఎ వర్డ్ which is used to modify verb అనుకున్నాం కదా. అంటే పని, క్రియ, పని ఎలా జరిగిందో తెలియజేయటమే ఈ యొక్క మేనర్. మేనర్ అంటే ఏ స్టైల్లో జరిగింది, ఏ విధంగా జరిగింది. ఓకే, సో దాన్ని ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించాము. మనకి గత ఎగ్జాంపుల్స్లో అడ్వర్బ్స్ ఆఫ్ టైం, ఓకే, ఏ సమయంలో చేసాం వరకు, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఓకే, ఏ స్థలంలో ఆ పని జరిగింది అనేది మనం చూసాం గత ఎగ్జాంపుల్స్లో. సో ఈ థర్డ్ వన్ ఏంటి, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ లో పని ఏ విధంగా, హౌ ద వర్క్ ఈస్ డన్, షో హౌ ఏ వర్క్ ఈస్ డన్. ఓకే, సో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఏం డిస్కస్ చేస్తుందంటే షో అంటే తెలియచేయటం, షో అంటే తెలియచేయటం, షో హౌ ఏ వర్క్ ఈస్ డన్. హౌ అంటే ఎలా, వర్క్ ఈస్ డన్ పని ఎలా జరిగింది అంటే ఏ స్టైల్లో జరిగింది, ఏ రకంగా జరిగింది అని చెప్పేది అడ్వర్బ్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి, చూడండి. హీ బౌల్డ్ ఏ బాల్ స్లోలీ. ఓకే, సో మనకి క్రికెట్లో బౌలర్ ఉంటాడు, ఆ బౌలరు బౌలింగ్ చేస్తాడు, రైట్. సో బాల్తో బౌలింగ్ చేస్తాడు. సో ఇక్కడ మరి ఈ బౌల్డ్ ఏ బాల్, ఆ బాల్ని, ఓకే, బాల్ తోటి ఇలా బాల్ విసిరాడట. బాల్ ఎలా విసిరాడట, స్లోలీ. ఓకే, స్లోలీ. ఇక్కడ బౌల్డ్ అనేది మనము వర్బ్ కింద తీసుకుంటాం. ఇట్ ఈస్ ఎ వర్బ్ అంటే ఇది పని. సో ఆ పని ఎలా జరిగిందట, స్లోలీ. ఓకే, ఇక్కడ ఇచ్చింది కదా స్లోలీ, రైట్. సో మనకి ఎక్కువగా మ్యానర్ ఆఫ్ అడ్వర్బ్స్ చెప్పుకునేటప్పుడు చాలా వరకు అడ్వర్బ్స్ అన్ని కూడా చివరిలో LY లెటర్స్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. చివరిలో చాలా వరకు LY లెటర్స్ ఎండ్ అయిన వర్డ్స్ ని మాక్సిమం మనము అడ్వర్బ్స్ కింద ట్రీట్ చేస్తాం. అది మనకు ఒక సింబల్ గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. చూసండి, ఈ డెఫినేషన్ ప్రకారం పని ఎలా జరిగింది అంటే అతను ఎలా బౌల్ వేసాడు, ఫాస్ట్ గా వేసాడా, స్లోగా వేసాడా, స్లోగా. ఓకే, ద బౌలర్ అంటే ఈ అంటే ఇక్కడ బౌలర్, ఈ బౌల్డ్ ఏ బాల్ స్లోలీ. అతను చాలా నెమ్మదిగా బాల్ విసిరాడట, చాలా నెమ్మదిగా బాల్ విసిరాడు. ఓకే, సో ఇక్కడ స్లోలీ అనేది మనము అడ్వర్బ్ ఆఫ్ మేనర్. మేనర్ అంటే హౌ ద వర్క్ ఈస్ డన్. ఓకే, సో అనేది ఇక్కడ స్లోలీ ద్వారా మనం తెలుసుకున్నాం. తర్వాత బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ అంటే తెలుసు కదా, మన క్రికెట్ లో బ్యాట్ తో బాల్ కొట్టేవాడిని మనము బ్యాట్స్మెన్ అంటాము, రైట్. ఈ బ్యాట్స్మెన్ హిట్ ద బాల్ హార్డ్. ఇక్కడ చూడండి, హిట్ అంటే కొట్టడం. ఓకే, కొట్టడం. సో కొట్టడం అనేది క్రియ కదా, వర్బ్. దిస్ ఇస్ ఎ వర్బ్. బ్యాట్స్మెన్ హిట్ ద బాల్. దేని కొట్టాడు, బాల్ ను కొట్టాడు. బ్యాట్స్మెన్ హిట్ ద బాల్ ఎలా కొట్టాడు, హార్డ్ గా కొట్టాడు అంటే గట్టిగా కొట్టాడట. సో మనకి ఇక్కడ ఎల్ అయితే ఎండ్ కాలేదు, అయినా కానీ దిస్ ఈస్ కాల్డ్ అడ్వర్బ్. ఎందుకు, వర్క్ ఎలా జరిగిందో చెప్తుంది, అంటే చాలా హార్డ్ గా బ్యాట్స్మెన్ బాల్ ని బ్యాట్ తో కొట్టాడని చెప్తుంది. సో ద వర్క్ ఈస్ డన్ వెరీ హార్డ్, రైట్. ఇక్కడ హిట్ అనేది మనకు వెబ్ ఫామ్. సో దే క్రైడ్ లవ్లీ. దే క్రైడ్ అంటే అరవటము లేదంటే ఏడవటం. దే అంటే వారు. దే క్రైడ్ లవ్లీ. చూడండి,
లవ్లీ అంటే బిగ్గరగా, గట్టిగా, బిగ్గరగా లేదా గట్టిగా. దే క్రైడ్, క్రైడ్ అనేది వెర్బ్ ఫామ్. ఓకే, ఇట్ ఈస్ ద వెబ్ ఫామ్. సై ఇక్కడ ఈ వెబ్ ఫామ్ దేన్ని మోడిఫై చేసింది? ఓకే సారీ, ఈ యొక్క అడ్వర్బ్ దేన్ని మోడిఫై చేసింది? వెబ్ ని మోడిఫై చేసింది. లవ్లీ, రైట్? వాళ్ళు గట్టిగా మొత్తుకున్నారు, గట్టిగా అరిచారు, గట్టిగా ఏడ్చారు, రైట్? సో దే క్రైడ్ లవ్లీ, సో బిగ్గరగా అని అర్థం. సో ఈ ఫాట్ బ్రేవ్లీ, ఈ ఫాట్ అంటే ఫైట్ చేయడం, పోరాటం. ఓకే, ఫైట్ చేయడం. సో ఈ ఫాట్, FIGHT ఫైట్ అనేది V1 ఫామ్ అయితే FOGHT ఆ ఫాట్ అనేది వెబ్ యొక్క సెకండ్ రూపం. ఓకే, రెండో ఫామ్ అంటే ఈ ఫాట్ బ్రేవ్లీ. బ్రేవ్లీ అంటే చాలా ధైర్యంగా, ధైర్య సాహసాలతో. సో ఇక్కడ బ్రేవ్లీ అనేది మనము అడ్వర్బ్ కింద తీసుకుంటాం. సో ఈ ఫాట్ ఏ విధంగా పోరాడాడు, మేనర్ ఏ విధంగా ఉంది? బ్రేవ్లీ. ఓకే, సో అంటే ధైర్యంగా. ఐ హర్డ్ ద సౌండ్ క్లియర్లీ. ఐ అంటే నేను, ఐ హర్డ్, అంటే వినటం. ఐ హర్డ్ ద సౌండ్, సౌండ్ అంటే శబ్దము. ఐ హర్డ్ ద సౌండ్ క్లియర్లీ. క్లియర్ అంటే స్పష్టంగా. ఓకే, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా నేను ఆ సౌండ్ విన్నాను. ఇక్కడ క్లియర్లీ, క్లియర్లీ అనేది అడ్వర్బ్ ఫామ్. చూడండి, ఇక్కడ మనము చాలా అడ్వర్బ్స్, మ్యానర్ ఆఫ్ అడ్వర్బ్స్ అన్ని LYతో ఎండ్ అయితే చెప్పుకున్నాం కదా. ఇక్కడ స్లోలీ, లవ్లీ, బ్రేవ్లీ, క్లియర్లీ, రైట్? ఇలా మాక్సిమం అడ్వర్బ్స్ they might be ended with the words letters LY, right? So maximum మనం LY తో ఎండే లెటర్స్ ను మనం ఈ వర్డ్స్ చూసుకుంటే అవి అడ్వర్బ్ కింద ట్రీట్ చేయబడతాయి, రైట్? సో this is about adverbs of manner. Okay, so please make note of it and find out many more adverbs like this, and the words which are ended with LY letters you mostly treat them as adverb forms, and also try to make out and many more sentences on your own. Okay, so ila manu sentence rasam kada, ila meer kottaga ide adverbs toti, suppose lovely, bravely, clearly. So ippudu ikkada I heard the sound clearly అని నేను చెప్పాను. మీరేం చేయొచ్చు, ఈ యొక్క అడ్వర్బ్ తోటి I have written a letter clearly, లేదంటే I sang a song clearly, లేదంటే I spoke to that person clearly. ఇలా ఉన్నటువంటి అడ్వర్బ్స్ ఏవైతే ఉంటాయో, సో ఇదే అడ్వర్బ్స్ యూజ్ చేసి కొత్త సెంటెన్సెస్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో యూ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్, రైట్? సో నెక్స్ట్ we will get into another concept of adverbs, right? రైట్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్వర్బ్ తీసుకున్నట్టే మనము అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనే పదానికి అర్థం ఏంటంటే ఎంత తరచుగా, అంటే ఎన్ని రోజులకు ఒకసారి, ఎంత సమయానికి ఒకసారి. ఓకే, సో ఎప్పుడెప్పుడు అలా జరుగుతుంది, అలా అంటే ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెంట్లీ అని అంటారు, అంటే తరచుగా. ఓకే, అర్థాన్ని ఇస్తున్నప్పుడు అంటే ఎంత తరచుగా ఈ పని జరుగుతుంది. చూడండి ఇక్కడ షో హౌ ఫ్రీక్వెంట్ అండ్ యాక్షన్ ఈజ్. యాక్షన్ అంటే పని అన్నమాట. ఆ పని ఎప్పుడెప్పుడు ఎంత తరచుగా జరుగుతుంది అని తెలియజేసే దాన్ని కూడా ఇక్కడ మనము అడ్వర్బ్ అని చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే జస్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ what are the adverbs here in the given examples, and that show the frequency of adverb, right? I have often seen her here అనే సెంటెన్స్ ఉంది మనకి. I have often seen her here. సో నేను ఆమెను ఇక్కడ ఆఫెన్ అంటే తరచుగా అని అర్థం. సో OFTN, ఆఫెన్, టీ అనే సైలెంట్ అనమాట, ఆఫెన్. కొంతమంది ఆఫ్టెన్ అంటారు, పిల్లలు చదివేటప్పుడు వర్డ్ ఆఫ్టెన్ అంటారు. సో దిస్ ఈజ్ నాట్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఆఫ్టెన్. ఆఫెన్ అంటే తరచుగా. ఐ హ్యావ్ ఆఫెన్ సీన్ హర్ హియర్, ఆమెని తరచుగా ఇక్కడ చూస్తుంటాను అని అర్థం అంట. ఓకే, సో ఆమెని తరచుగా ఇక్కడ నేను చూశాను. ఓకే, ఆమె తరచుగా నేను ఇక్కడ చూశాను అనేటువంటి
అర్థాన్ని ఈ సెంటెన్స్ ఇస్తుంది. మరి దీంట్లో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఆఫెన్. ఆఫెన్ తరచుగా, ఆఫెన్ అంటే తరచుగా, రైట్. సో సీన్ అనేది మనకి యాక్షన్ అన్నమాట. సో ఆ యాక్షన్ ఎలా జరిగింది? తరచుగా. ఓకే, సో ఆఫెన్ అనేటువంటి వర్డ్ తోటి మనకు తరచుగా అనే అర్థాన్ని ఇచ్చేటువంటి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉందని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దే ఆల్వేస్ ఇన్వైట్ మీ. దే అంటే వారు. దే ఆల్వేస్ ఇన్వైట్ మీ. వారు నన్ను ఆహ్వానిస్తారు. ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు. ఓకే, సో ఇక్కడ ఎల్లప్పుడు, ఆల్వేస్ అనేది మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద మనం ట్రీట్ చేస్తాం. ఓకే, సో దే ఆల్వేస్ ఇన్వైట్ మీ. సో ఆల్వేస్ ఇస్ ద వర్డ్ and which shows the frequency, adverb of frequency. It is an adverb and which shows the frequency అనే మీనింగ్ ఇక్కడ ఇస్తుంది. ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు అర్థం ఇస్తుంది. she rarely visits her hometown. ఓకే, she rarely visits her hometown. she అంటే ఆమె అర్థం. సో ఇక్కడ రేర్లీ అనేది మనం వర్డ్ తీసుకుంటే రేర్లీ అంటే ఎప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి. రేర్గా వచ్చాడు. ఓకే, నేను అప్పుడప్పుడు కాకుండా రేర్గా తింటాను, రేర్గా చూస్తాను. సో రేర్ అంటే తరచుగా కాకుండా అప్పుడప్పుడు. ఓకే, లేదంటే ఎప్పుడుకో ఒకసారి. ఓకే, ఎప్పుడు కాదనమాట, ఎప్పుడు కాదు అది. ఓకే, ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకసారి అర్థాన్ని ఇచ్చేది రేర్లీ అనేటువంటి ఈ వర్డ్ మనకి ఎప్పుడో ఒకసారి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. షీ రేర్లీ విజిట్స్ అవర్ హోమ్ టౌన్. హోమ్ టౌన్ అంటే మన గ్రామం, మనము పుట్టినటువంటి గ్రామాన్ని, మన సొంత ఊరిని ఏమంటాం ఇంగ్లీష్లో? హోమ్ టౌన్ అంటాం. సో షీ రేర్లీ విజిట్స్ హర్ హోమ్ టౌన్ అంటే ఆమె యొక్క హోమ్ టౌన్ని ఎప్పుడో ఒకసారి విజిట్ చేస్తుందంట. అంటే అప్పుడు తరచుగా కాదు. ఓకే, ఇక్కడ ఆఫెన్, ఆల్వేస్ దీనికి ఆపోజిట్ అనమాట, రేర్లీ అని అర్థం. ఓకే, రేర్లీ అంటే ఎప్పుడో ఒకసారి అర్థం. హీ కమ్స్ లేట్ డైలీ. హీ కమ్స్ లేట్ డైలీ. హీ అంటే అతను, కమ్స్ అంటే రావటము. ఈ కమ్స్ లేట్, లేట్ అంటే ఆలస్యంగా, ఎప్పుడు ఆలస్యంగా. డైలీ అంటే ప్రతిసారి. డైలీ అంటే అర్థం ఏంటి? ప్రతిసారి. ఇక్కడ డైలీ అనేటువంటి వర్డ్ మనకి అడ్వర్బ్ గా తీసుకోవచ్చు అనమాట. డైలీ ప్రతిసారి తను ఆలస్యంగా వస్తారట. సో డైలీ అనేది ఏంటి ఇక్కడ? అడ్వర్బ్ అండ్ విచ్ షోస్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, సో నౌ ఇట్ ఈస్ కాల్డ్ అన్ అడ్వర్బ్ అని చెప్పుకోవచ్చు. I have not met him once. Okay, I have not met him once. నేను అతన్ని కలవలేదు. ఓకే, I have not met him once. ఓకే, వన్స్ అంటే ఒకసారి అర్థం. వన్స్ అంటే ఒకసారి, ట్వైస్ అంటే 2 సార్లు, థ్రైస్ అంటే 3 సార్లు ఇంగ్లీష్లో. ఓకే, సో అలా 4 times 5 times అని చెప్పుకుంటూ పోతాం. సో ఒక్కసారి అని చెప్పే అర్థాన్ని ఏదైతే ఉంటుందో అది కూడా మనము అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద తీసుకుంటాము. అతను నేను ఒక్కసారి కూడా కలవలేదు అనే అర్థాన్ని ఇస్తుంది. ఐ హావ్ నాట్ మెట్ హిమ్ వన్స్. దాన్ని ఒక్కసారి కూడా నేను కలవలేదు. సో ఒక్కసారి అనే వర్డ్ ఏంటంటే మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఓకే, ఈ సెల్డమ్ రైట్స్ లెటర్స్. రైట్, ఇక్కడ చూడండి మీరు 2 సెంటెన్స్లు ఉన్నాయి. ఈ సెల్డమ్ రైట్స్ లెటర్స్. ఐ హ్యావ్ నెవర్ సీన్ తాజ్ మహల్. ఇక్కడ చూడండి అమ్మా, సెల్డమ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ అడ్వర్బ్ విచ్ షోస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ యాక్షన్. రైట్, సో ఇక్కడ మరి సెల్డమ్ మనకు నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అంటే రాదు, కాదు, కూడదు, లేదు. ఓకే, అనేటువంటి అర్థం. అంటే నెగిటివ్ మీనింగ్ లేదు అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ వెర్బ్కి ఈ రైట్స్ అనేది ఏదైతే ఉందో అది కాదు అని చెప్పడం, అవును అని కాదు, కాదు అని చెప్పడం. సో ఈ సెల్డమ్ రైట్స్ లెటర్స్. ఓకే, అంటే అతను ఉత్తరాలు ఎప్పుడు రాయడు అని అర్థం. ఓకే, రాయడు. ఈ రైట్స్ లెటర్స్ అంటే సపోజ్ సెల్డమ్ లేదనుకో, ఇక్కడ హీ రైట్స్ లెటర్స్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏంది? అతను ఉత్తరాలు రాస్తాడు అని అర్థం. ఇక్కడ ఈ సెల్డమ్ రైట్స్ లెటర్స్ అంటే అతను లెటర్స్ రాయడు అని అర్థం. సో ఈ సెల్డమ్ అనేది ఏదైతే ఉందో దీన్ని అడ్వర్బ్ కింద ట్రీట్ చేస్తాము. ఈ అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అడ్వర్బ్ కింద మనము ట్రీట్ చేస్తాము. సో నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ సీన్ తాజ్ మహల్. సో నెవర్ అనే వర్డ్ ఉంది, ఇది కూడా మనకి సేమ్ సెల్డమ్ లాగానే మీనింగ్. నెవర్ అంటే లేదు. ఓకే, అది కాదు, కూడదు అనేటువంటి నెగిటివ్ మీనింగ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ తాజ్ మహల్. సో సీన్ అంటే చూడటము, నెవర్ సీన్ అంటే చూడలేదు అని అర్థం అనమాట. అంటే నేను ఇప్పటివరకు తాజ్ మహల్ని
చూడలేదు అని అర్థాన్ని ఇస్తున్నాడు. నెవర్, నెవర్ అంటే ఇక అది లేదు అని అర్థం అనమాట. అంటే అది ఒక నెగిటివ్ మీనింగ్. ఇక్కడ సెల్డమ్ అండ్ నెవర్ ఈ రెండు కూడా మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తారన్నమాట. సో వాట్ ఎవర్ ద వర్డ్స్ విచ్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్స్, and these words, all the words are called adverbs and which show the frequency of an action, right? So ఇక్కడ మీకు ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్ని కూడా మనం అడ్వర్బ్ కింద తీసుకుంటాము. ఈ అడ్వర్బ్ దేని తెలియజేస్తుంటా? ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంటే, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్షన్ ని తెలియజేస్తుంది. సో ప్రీవియస్ గా చెప్పినట్లు నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఈ యొక్క అండర్లైన్ చేసినటువంటి అడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ అడ్వర్బ్స్ తోటి మీరు మరికొన్ని సెంటెన్సెస్ ని క్రియేట్ చేసి చేయండి. ఈజీగా మీకు అడ్వర్బ్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుంటాయి, రైట్? సో we will get into the next concept of adverb, right? సో మనకి నెక్స్ట్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ చూసుకున్నట్టయితే అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ. సో మనకి డిగ్రీ ఆర్ క్వాంటిటీ అంటే కొంత పరిమాణంని తెలియజేయటం. క్వాంటిటీ అంటే పరిమాణము, ఓకే, ఏ మేరకు ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి డెఫినేషన్ చూసినట్టయితే షో హౌ మచ్ ఆర్ ఇన్ వాట్ డిగ్రీ అన్ యాక్షన్ ఇస్ డన్. అంటే ఆ పని ఎంత పరిమాణంలో జరిగింది, ఎంత క్వాంటిటీలో జరిగింది, ఎంత డిగ్రీలో జరిగింది అని చెప్తే దాన్ని ఏమంటామంటే మనం అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటామన్నమాట. సో ఒకసారి మనము ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అది ఎంత పరిమాణంలో ఉందనేది చూడొచ్చు మనం ఇక్కడ. సో షీ ఈజ్ క్వైట్ రాంగ్ ఇన్ దిస్ మ్యాటర్ అంటే షీ ఈజ్ క్వైట్ రాంగ్ ఇన్ దిస్ మ్యాటర్. సో ఈ విషయంలో ఆమె పూర్తిగా తప్పుగా ఉంది అని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ క్వైట్ అనే వర్డ్ చూడండి, QUITE, క్వైట్. క్వైట్ అంటే కంప్లీట్లీ అని అర్థం, పూర్తిగా అని అర్థం. ఓకే, సో పూర్తిగా అంటే మొత్తంగా, అంటే ఇది ఒక పరిమాణం, ఇది ఒక క్వాంటిటీ అన్నమాట. సో షీఈ్ క్వైట్ రాంగ్ ఇన్ దిస్ మ్యాటర్, రైట్? సో మరి ఇక్కడ ఈ క్వైట్ ఏందని మనం ఏమంటామంట? సో ఏమంటాం? డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ, డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ అని అంటాం. సో మరి ఇక్కడ ఇది పూర్తిగా అనే అర్థాన్ని ఇచ్చింది. దీన్ని మనం ఏమంటున్నామంట? డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ చెప్తున్నాం. సో ఈ ఎగ్జాంపుల్ లో చూసినట్టయితే ఐ ఆమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ద టెస్ట్. ఓకే, సో పరీక్షకు నేను పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను. ఇక్కడ నుండి ఫుల్లీ అన్న మనకి క్వైట్ అంటే సేమ్ మీనింగ్ ఇస్తుంది. ఫుల్లీ అంటే కంప్లీట్లీ అర్థం. సో ఐ ఆమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ద టెస్ట్ అంటే ఇది కూడా మనకి డిగ్రీ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తుంది అనమాట, రైట్? సో హీఈస్ పార్ట్లీ మిస్టేకెన్. పార్ట్లీ, ఓకే, పార్ట్లీ అంటే సగం. పార్ట్లీ అంటే ఇక్కడ ఫుల్ కి పార్ట్ కి ఆపోజిట్ అనమాట. పార్ట్లీ అంటే సగము. సో అతను ఈ విషయంలో అంటే ఈజ్ పార్ట్లీ మిస్టేకెన్, అతను సగము తప్పు, అతను చేసింది సగం తప్పు అని చెప్పడానికి ఈజ్ పార్ట్లీ మిస్టేకెన్ అంట అనమాట. సో పార్ట్లీ అనేటువంటి అడ్వర్బ్ ని మనం ఇక్కడ ఏమంటాము? అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పుకోవచ్చు. సో టామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ టోనీ. ఓకే, టామ్ అనే వ్యక్తి అట టోనీ వలె పొడుగ్గా ఉన్నాడట. అంటే ఇద్దరు పొడుగా అని చెప్పడానికి టామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ టోనీ. ఇక్కడ యాజ్ అనేది మనకి అడ్వర్బ్. యాజ్ అంటే తెలుగు అర్థం ఏంటంటే అతని వలె, దాని వలె అని అంటాం కదా మనం. సో ఈ వలె అర్థాన్ని ఇచ్చేదే మనకి యాజ్ అనమాట. ఇంగ్లీష్ లో మనము యాజ్ అనే వర్డ్ వలె అనే తెలుగు అర్థాన్ని ఇస్తుంది. సో ఇది కూడా మనకి ఆ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తుంది. దీస్ డేస్ ఆర్ రాదర్ వార్మ్. ఇక్కడ రాదర్, సో రాదర్ అనే వర్డ్ ఏది ఉందో దట్ ఈస్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ. రాదర్ అంటే మనం తెలుగులో ఏదైనా కొంత ప్రిఫరెన్స్ ఇవ్వడానికి, అంటే కొంచెం. సో దీస్ డేస్ ఆర్ రాదర్ వార్మ్. ఓకే, సో ఈ రోజులు కొంచెం వేడిగా ఉన్నాయట. సో రాదర్ అంటే కొంచెము. సో ఈ కొంచెం అనేది ఏంటి? డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ కింద మనం తీసుకోవచ్చు. సో ఈజ్ టూ కేర్లెస్ ఇన్ స్టడీస్. అతను చదువులో పూర్తిగా కేర్లెస్ గా ఉన్నాడు అంటే అశ్రద్ధ వహిస్తున్నాడు, శ్రద్ధగా లేడు. సో ఇక్కడ టూ అనే వర్డ్ ఉంది కదా, ఈ టూ అనే వర్డ్ తీసుకుంటే మనము దీన్ని చాలా, టూ అంటే చాలా, వెరీ అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట టూ. సో టూ అంటే క్వాంటిటీ, ఇది కూడా ఒక క్వాంటిటీని తెలియజేస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ లో మనకు అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్ని కూడా మనకి అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తాయని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకొక
రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ మరొక 2 ఎగ్జాంపుల్స్ మనకి అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ కింద చూసినట్టయితే దే ఆర్ ఆల్ టుగెదర్ కన్ఫ్యూజ్డ్. రైట్, ఇక్కడ వర్డ్ ఉంది ఆల్ టుగెదర్. ఓకే, ఆల్ టుగెదర్ కన్ఫ్యూజ్డ్. దే ఆర్ ఆల్ టుగెదర్ కన్ఫ్యూజ్డ్. సో ఆల్ టుగెదర్ అంటే అర్థం ఏంటంటే తెలుగు మనకి మొత్తంగా అని అర్థం, మొత్తంగా, టోటల్లీ అని అర్థం. సో దే ఆర్ ఆల్ టుగెదర్ కన్ఫ్యూజ్డ్. ఓకే, కన్ఫ్యూజ్డ్ అంటే అయోమయానికి గురి అవ్వటం. సో వాళ్ళు మొత్తానికి అయోమయానికి గురయ్యారు అని చెప్తుంది అనమాట. సో ఆల్ టుగెదర్ దిస్ ఇస్ ద వర్డ్ విచ్ షోస్ ద క్వాంటిటీ ఆఫ్ అడ్వర్బ్. ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ మై కంపెనీ. ఇక్కడ ఎనఫ్ అని చూడండి, ఇక్కడ ఎనఫ్. సో గుడ్ ఎనఫ్ ఫర్ మై కంపెనీ. రైట్, సో అతను నా కంపెనీకి సరిపోతాడు. ఎనఫ్ అంటే చాలినంతగా, చాలినంతగా, సరిపోయేంతగా. గుడ్ ఎనఫ్, గుడ్ ఎనఫ్. ఓకే, అంటే అతను ఎంత మంచిగా సరిపోతాడో తెలియజేయడం అనమాట. గుడ్ ఎనఫ్. ఓకే, అతను బాగున్నాడు. సో ఈజ్ గుడ్ ఎనఫ్. రైట్, సో నా కంపెనీకి అతను చాలా మంచిగా సరిపోతాడు. చాలినంత, ఎనఫ్ అంటే చాలినంత అనే అర్థాన్ని, తెలుగు అర్థాన్ని ఇస్తుంది అనమాట. సో మనము దీన్ని కూడా డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ కింద తెలియచేయచ్చు. సో మనకి డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ కింద మనకు 8 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 8 ఎగ్జాంపుల్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ యూజ్ చేసి మీరు కొత్తగా కొన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తే అండ్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ బెనిఫిట్ అవుట్ టు క్రియేట్ మెనీ మోర్ సెంటెన్సెస్. కాబట్టి మీకు చాలా ఈజీగా ఈ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీని గుర్తుపెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 kinds ఆఫ్ అడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అడ్వర్బ్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ తోటి మీరు కొత్తగా కొన్ని ఎగ్జాంపుల్స్ ని క్రియేట్ చేసి రాస్తే మీకు ఈజీగా ఆ అడ్వర్బ్స్ అనేవి గుర్తుంటాయి. ఓకే, సో ఈ రోజు వరకు మనము అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ అనేది మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఈ ఎగ్జాంపుల్స్ మీద మీరు అండర్లైన్ చేసినటువంటి అన్ని వర్డ్స్ మీద కొత్త సెంటెన్స్ ని క్రియేట్ చేస్తే మీకు అడ్వర్బ్స్ బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో మరికొన్ని అడ్వర్బ్స్ తోటి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్.